హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, డిఎస్సికి జీకే ఇంపార్టెంట్. సో జీకేలో భాగంగా మనం ఇక్కడ ఆథర్ మరియు వారి యొక్క ఆటోబయోగ్రఫీ, వారి యొక్క ఆత్మకథ, ఓకే, ఎవరి కథను వారే రాసుకుంటే దాన్ని ఆత్మకథ అంటాము. వేరే ఒకరు రాస్తే జీవిత కథ అంటాం, బయోగ్రఫీ. ఓకే, ఇక్కడ ఆత్మకథ చూద్దాం. గాంధీజీ మై ఎక్స్పెరిమెంటల్ విత్ ట్రూత్ అనే తన యొక్క ఆత్మకథను తానే రాసుకున్నారు. ఓకేనా. అలాగే ఇందిరాగాంధీ మై ట్రూత్. చూడండి, ఈ రెండింటికి కొంచెం చూసుకోవాలి. అలాగే ఏపీజే కలాం గారు రాసిన యొక్క ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకేనా. నెక్స్ట్ ఎల్కే అడ్వాణి గారు రాసింది ఏంటంటే మై కంట్రీ మై లైఫ్. ఓకే. నెక్స్ట్ పిటి ఉషా ద గోల్డెన్ గర్ల్ రన్నర్, గోల్డెన్ గర్ల్ అనేది తన యొక్క ఆత్మకథ. అలాగే పివి నరసింహారావు గారు మన యొక్క ప్రధానమంత్రిగా పనిచేశారు. మన యొక్క దక్షిణాది నుంచి తొలి ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు ఆంధ్రుడు. అతను రాసిన ఆత్మకథ ఏంటంటే ద ఇన్సైడర్. ఓకేనా. నెక్స్ట్ నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ఫైటర్ అతను. సో ఫ్రీడమ్ చూసుకోండి, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఫ్రీడమ్ ద్వారా అంటే ఈ యొక్క ఆత్మకథ రచించింది ఎవరంటే నెల్సన్ మండేలా. సో కోర్స్ మీకు ఎలా అనువుగా ఉంటే అలా పెట్టుకోండి. నెక్స్ట్ భగత్ సింగ్ రచించిన ఆత్మకథ ఏంటంటే వై ఐ యామ్ ఎన్ ఎథియస్ట్. ఓకే, థియస్ట్ అంటే మతవాది, ఎథియస్ట్ అంటే ఏ మతాన్ని నమ్మరు, దేవుడు నమ్మరు. అలాగే సచిన్ రాసిన ఆత్మకథ ఏంటంటే ప్లేయింగ్ ఇట్ మై వే. మరిన్ని విషయాలు మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూజీ అకాడమీ.